హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు అనేవారు ఎలా ఉండాలి, ఏం చేయాలి, శిష్యునితో ఎలా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు యోగా స్పెషలిస్ట్, లిరిసిస్ట్ అండ్ సీనియర్ లెక్చరర్ ఇన్ జేఈఈ ఇన్ఫినిటీ అకాడమీ నుండి మనతో పాటు యోగి ప్రణవ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే గురువు గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. గురువు యొక్క గుణాలు అనేవి ఎలా ఉండాలి? ఏ గురువు కూడా ఫస్ట్ హీ డజంట్ ఎంటర్టైన్ ఫాలోవర్స్. ఎందుకంటే అందరిలో ఉంది ఒక యూనివర్సల్ ట్రూత్ ఒకటి ఉంది. కాబట్టి ఏ గురువు కూడా నన్ను ఫాలో అవ్వాలని చెప్పడు. ఈవెన్ హీ గివ్ సమ్ గైడ్ లైన్స్, సమ్ పాయింటర్స్ టు ఫైండ్ ద ఇన్ఫినిట్ నేచర్ ఆఫ్ ఎ డిసిపుల్. కాబట్టి ఎందుకంటే అందరం అనంతమైన వాళ్ళమే, మధ్యలో ఏదో చిన్న బ్లాక్ ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ మనస్సు. మనస్సు అంటే థాట్స్. ఇఫ్ యూ గో బియాండ్ థాట్, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం వీ కెన్ గో బియాండ్ టైమ్ అండ్ స్పేస్, వీ కెన్ ఎగ్జిట్ ద మ్యాట్రిక్స్, వీ కెన్ ఫ్రీ ఫ్రమ్ సో మెనీ థింగ్స్, వీఆర్ ఫ్రీ. సో దట్ ఈస్ కాల్డ్ మోక్ష. అందుకే నిశ్చల తత్వే జీవన్ముక్తి అంటుంటారు. అండ్ ఇఫ్ యు ఆర్ స్టిల్, సో యూ విల్ గెట్ ఎన్లైటెన్. సో సింప్లీ దాట్. సో గురువు ఎప్పుడు కూడా ఒక డిసైపుల్ని ఆ పాయింటర్స్ ఇచ్చుకుంటూ ఆ స్థితికి తీసుకురావడానికి చూస్తుంటాడు. వెన్ ఏ డిసైపుల్ రీచెస్ దట్ స్టేట్, బోత్ guru and disciple are same, because everybody is same here in the energetic field. So this energy is same. So the thought divides us. So guru helps the students or disciples to transcend the limitation. So that is the main role of guru. సో వాడు ఏ బుక్ చూడమని చెప్పడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ లోపలే ఉందని చెప్తుంటాడు. ఏ హోలీ టెక్స్ట్లు చెప్పడు, బుక్స్ చదవమని చెప్పడు, అది అంత బర్డెన్ అవుతుంది. మళ్ళీ సో మచ్ ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఆఫ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాయిజనస్. Guru doesn't entertain gathering so much of knowledge, but what is necessary at that time, he has to gain that. So Guru gives the correct pointers. That's it. గురువు అనేవారు శిష్యునితోని ఎలా ఉండాలి? Yeah, just now I have told that. గురువు ఎప్పుడు కూడా స్టూడెంట్ డిసైపుల్కి వాడికి డిఫరెన్స్ ఏం లే. ఫస్ట్ థింగ్, ఎందుకంటే గురువు అంతకు ముందే ఒక ఫామ్లెస్ స్టేట్ని రీచ్ అయి ఉంటాడు. కాబట్టి ఈవెన్ హీ లుక్స్ లైక్ ద ఫామ్ ఇన్ ద ఫామ్, బాడీతో ఉంటాడు కాబట్టి, బాడీతో ఉన్నట్టు కనబడతాడు కాబట్టి హీ డజంట్ హ్యావ్ బాడీ. హీ ట్రాన్సెండెడ్ ద లిమిటేషన్ ఆఫ్ బాడీ. మనకి యాక్చువల్గా పంచకోశాలు అని చెప్తుంటారు యోగా భాషలో. పంచకోశాలు ఏంటంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. మనస్సు ఉన్నవాడు మనిషి, ఎవడైనా మన మనోమయ కోశాలని ఉంటాం. ఇఫ్ యూ డూ సర్టన్ సాధనాస్, సో వీ కెన్ ట్రాన్సెండ్ టు ద విజ్ఞానమయ అండ్ ఆనందమయ. నేను చాలాసార్లు చెప్తుంటా, హోలీ టెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే, వాట్ ఎవర్ ద హోలీ టెక్స్ట్ ఇట్ ఈస్, ఏ పవిత్ర గ్రంథాలను అర్థం చేసుకోవాలన్నా కానీ మనసుతో అర్థం చేసుకుంటే అవి ఎప్పటికీ అర్థం కావు, మోస్ట్లీ అపార్థం అవుతాయి. కాబట్టి హోలీ టెక్స్ట్ ఎప్పుడు కూడా మనసుతో అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. ఇప్పుడున్న చాలామంది ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా దే కమ్ ఫ్రమ్ మనోమయ కోశ ఉంది. దే డోంట్ నో ద ఆనందమయ కోశ అండ్ విజ్ఞానమయ కోశ. అన్లెస్ యూ ట్రాన్సెండ్ టు దట్ స్టేట్, యూ డోంట్ అండర్స్టాండ్ ద హోలీ టెక్స్ట్. గురువు అనేవాడు అప్పటికీ ఆనందమయ విజ్ఞానమయలు ఉంటాడు కాబట్టి హీ హ్యాస్ సర్టెన్ విజ్డమ్ హౌ టు గైడ్ ద డిసైపుల్. సో గురువు కంపల్సరీ కూడా మనోమయంలో ఉంటే, థాట్ ప్రాసెస్లో ఉంటే ఎప్పుడు గురువు కాలేడు. వాళ్ళ గురువులు అనం, ఓన్లీ వాళ్ళు పండితులు అనడం సూటబుల్ పర్సన్, సూటబుల్ వర్డ్ పండితులు అనడం అనేది. కాబట్టి అది ట్రాన్సెండ్ అవ్వాల్సిందే. గురువు స్థితి ఎప్పుడు కూడా, గురువు బికమ్స్ ఫామ్లెస్, అతను నథింగ్నెస్లో ఉంటాడు. హీ డజంట్ హ్యావ్ ఎనీ క్వాలిటీ, నిర్గుణ, కంప్లీట్ నిర్గుణలో ఉంటాడు. యూ క్యాంట్ అట్రిబ్యూట్ ఎనీ క్వాలిటీ టు గురు. గురు ఈజ్ ప్యూర్ అవేర్నెస్. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెప్తుంది గాడ్ ఈజ్ కాన్షియస్నెస్ అని చెప్తుంది. గురు ఈజ్ కాన్షియస్నెస్, గురు ఈజ్ గాడ్ ఇట్ సెల్ఫ్. గురువుకి మించిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఒకసారి చెప్తున్నా, రామ ఏ కింగ్, బీయింగ్ ఏ కింగ్, హీ బికేమ్ లార్డ్ బికాస్ ఆఫ్ వశిష్ఠ. వశిష్ఠున్నాడు. కృష్ణ ఆల్సో బీయింగ్ ఏ కింగ్ ఆఫ్ ద్వారక, హీ బికేమ్ లార్డ్ బికాస్ ఆఫ్ హిస్ గురు సందీప. సందీపని మహర్షి. Actually, that is the greatness of Guru. So they made everything into infiniteness. That is the true nature of Guru. Okay. So mostly he is in formless state only. That is. మనం ఏదైనా స్టేజ్కి వచ్చాము అని అంటే దానికి గురువు గారే కారణం. It's done. It's done. We can't call the teachers in the schools and lecturers. Actually, being a lecturer, I worked in corporate colleges for nearly 19 years.
So college lecturers are not gurus. They are teachers or lecturers. That's it. Okay. Guru means that one who transcended, he doesn't have any quality of his own. He becomes nothing. So nothing means that why I am calling that one as nothing, because the literal meaning of Shiva is nothingness. Oh, Nothingness is the whole World. universe. Yes, whole universe. okay. Because quantum physics also tells that in atoms 99.9% is empty space only. So we are made up of atoms. Everything is atom. So most of the people think that అరే స్పిరిచువాలిటీ గురువు మీన్ దట్ ఆయన ఏదో చెప్తుంటాడు, హరికథలు చెప్తుంటాడు, ఏదో టెక్స్ట్ చెప్తుంటాడు, అవి అర్థం కావు మనకి అనుకుంటాడు. సో ట్రూ గురు డజంట్ ఎంకరేజ్ ఇన్ ఎనీ టెక్స్ట్ బికాస్ ద హోల్ టెక్స్ట్ ఆర్ ఇన్సైడ్. He always guide you to internalize your what is that attention. Once you internalize your attention, you transcend simply. You don't need to search outside, seek inside. India is country of seeking. So Guru means that always he helps you to connect to inner self. మనిషి యొక్క మనస్సుని అర్థం చేసుకోవాలని చెప్పేది. మనసు దాటిపోవాలి. మనసు దాటిపోతే ట్రాన్సెండ్ ద మనసు is the thought only. Okay. If you transcend the thought, there is another world beyond the thoughts. Once you can't describe that, because that is called avyaktam, that can't be expressed. Okay, like gagana sadrishyam antuntaru. Gagana sadrishyam అంటే like the sky, how it is. So gagana means that is nothingness only. So Guru is like nothingness. He spreads everywhere. He witnesses everything. So those guys, he doesn't have form, he doesn't have gender, he doesn't have anything. He's simply there, just witnessing everything. He knows so many things. Yeah, from Vijnanamaya and Anandamaya, his knowledge is delivered. సాధన అంటే ఏమిటి అసలు? సాధన, ఒక గురువుని మనం కలిసినప్పుడు, ట్రూ గురువుని కలిసినప్పుడు వాడు మొత్తం స్కాన్ అయిపోతుంది చాలా వరకు. మోస్ట్లీ హీ కమ్యూనికేట్స్ ఇన్ ఎనర్జీ ఓన్లీ, బికాస్ ద అల్టిమేట్ లాంగ్వేజ్ ఇస్ ఎనర్జీ. Ultimate language is energy, not Sanskrit or Telugu or Hindi, English. These are not languages. They communicate in physical form only. The ultimate language is energy. If you have the conversation with, if you learn the conversation in the energy form, you know so many things. To communicate in energy, we need certain practices, particularly the blessings of Guru. Okay. సో సాధన ఎప్పుడైతే ఒక గురువు ఒక శిష్యుని చూస్తుంటాడో వాడికి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఆయనకి తెలుసు ఏ సాధన ఇవ్వాలో. కాబట్టి we should not question a guru's sadhana, because Guru knows more about the student, disciple. కాబట్టి అతనికి ఎక్కడెక్కడ ఏ సాధనలు ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు వెళ్ళి ఈరోజు ఊడ్ చేయాలరా అంటే ఊడ్ చేయాలంతే. హీ నోస్ దట్ వాట్ ఇస్ ద రిజల్ట్. ఇవాళ వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, అది పని చేయాలంటే చేసేయాలి, నో క్వశ్చనింగ్. ఓకే, తర్వాత నెమ్మదిగా అడిగితే అడిగవచ్చు ఎందుకు చెప్పారు, తర్వాత ముందు చేసి పడే. ఎందుకంటే నువ్వు ఊడవడం అని చెప్పినప్పుడు ఆ ఊడ్చినప్పుడు లోపల క్లెన్స్ అవుతూ ఉంటుంది నీకు. హీ నోస్ దట్. కాబట్టి అంటే ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని చాలామంది అడ్డంగా పెట్టుకోవచ్చాం, ఐ డోంట్ నో దట్. బట్ ట్రూ గురు ఇచ్చినప్పుడు, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ హెల్ప్ జరిగింది గురువు కన్నా. గురువు డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏ ట్రూ గురు డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. జస్ట్ హీ ఆల్వేస్ వాంట్స్ టు మేక్ ద డిసేబుల్ ఇన్ఫినిట్. హిజ్ వర్క్ ఈస్, ఒక పనికిరాని ఆల్కెమిస్ట్ అంటారు కదా, ఆల్కెమిస్ట్ అంటే ఒక ఏదో రాడ్ వచ్చింది, దాన్ని ఆల్కెమిస్ట్ అనేది కలిసింది, వెంటనే ఇట్ బికమ్స్ గోల్డ్. గురువు పని ఏంటంటే అందరు ఆల్కెమిస్ట్ లాగా ప్రతి వాడిని ఒక ఐరన్ వాడిని గోల్డ్ చేసేయడమే. హీ వర్క్స్ యాజ్ ఆల్కెమిస్ట్. యా, సాధన అంటే ఫస్ట్ థింగ్ ఈ సాధన అని అడిగారు. సాధన అంటే ఏంటంటే మనందరం కూడా, నేను రెండిట్లో మాట్లాడుతుంటా, మనందరం మనసుతో బందీలు అయిపోయి ఉన్నాం. సరే, దీనిలో క్వాంటమ్ ఫిజిక్స్లో మాట్లాడుకుంటే టైమ్ అండ్ స్పేస్ గ్రిడ్లో ఉన్నాం, దాని నుంచి బయటికి పోట్ల మ్యాట్రిక్స్లో ఉన్నాం. గురువు అనేవాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఈ లిమిటెడ్ థింకింగ్ నుంచి లిమిట్లెస్కి తీసుకెళ్ళడానికి చూస్తాడు. అతను దాన్ని బట్టి సాధన చేసుకుంటూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను నా గురువు దగ్గర నేను ఉన్నప్పుడు. గురువు 3 waysలో క్లెన్స్ చేస్తాడు మనల్ని. క్లెన్స్ చేయడం అంటే మనం క్లియర్ చేస్తాడు, మొత్తం మన ఎనర్జీ ఫీల్డ్ అంతా క్లియర్ చేస్తాడు. దానిలో 3 దీక్షలు ఇస్తుంటారు ఎప్పుడు. అంటే దీక్షలు చెప్పాల్సిన పని లేదు కూడా, ట్రూ గురు చెప్పడు, అన్నీ ఆయన చేసుకుంటూ పోతాడు, వీడికి ఏం కావాలో ఆయన చూసుకుంటూ ఉంటాడు. 9 దీక్ష అంటారు. గురువు ఎదురుగా కూర్చొని మనం ఎంగ చూస్తే డన్, వీఆర్ డన్. లేదు, స్పర్శ దీక్ష, ఎప్పుడైనా నాన్న బాగుండాలి, డన్, అయిపోయింది. మనం టచ్ చేసాడంటే ట్రూ గురునే. ఇప్పుడు అందరూ పండితులు అయిపోతున్నారు చాలా బుక్స్ చదివి వాళ్ళు అందరూ గురువులు కాలేరు ఎప్పటికీ. గురువు ఇన్ఫర్మేషన్ కమ్స్ ఫ్రమ్ హైయర్ డైమెన్షన్స్.
నాట్ ఫ్రమ్ ద బుక్స్. He doesn't need to refer any book because the whole universe helps him to deliver the message to the world. Third is స్మరణ దీక్ష అంటారు. ఆయన ఒకసారి ఎక్కడ ఉంటాడు, వాళ్ళు బాగుండాలి అని అనుకుంటాడు, డన్. అండ్ బికాస్ గురువు ఈజ్ ఫార్మ్లెస్, హీ హ్యాస్ ఎనర్జెటిక్ డైమెన్షన్. ఎనర్జెటిక్ డైమెన్షన్ ఉన్నప్పుడు టైమ్ అండ్ స్పేస్ ఉండదు. ఎక్కడైనా హోల్ యూనివర్స్లో ఎక్కడైనా ఒక చిన్న ఎనర్జీ పంపించామంటే ఇట్ ఈస్ డన్. అలా జరుగుతుంటుంది అక్కడ కమ్యూనికేషను. కాబట్టి సాధనలు ఏవి ఎవరికి ఇవ్వాలి అనేవి గురువుకి మాత్రమే తెలుసు. సరే, నేను ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. డిసేబుల్స్ ఎలా సాధన చేయాలి? డిసేబుల్స్ ఎలా సాధన చేయాలంటే గురువు ఇచ్చిన దాన్ని, పర్టికులర్గా నా సజెషన్ అయితే ఏంటంటే, గురువు ఇచ్చిన దాన్ని ఒకే ప్లేస్లో ఒకే టైంలో, ఎప్పుడు ఒకే టైంలో, అది 2 minutes చేస్తారా, 5 minutes చేస్తారా, 21 minutes చేస్తారా, 41 minutes చేస్తారా, మీ ఇష్టం. ఆయన చెప్తాడు టైమింగ్ ఎంత నీకు చేయాలో. ఇచ్చిన వెంటనే ఒకే టైంలో ఒకే ప్లేస్లో కూర్చోవాలి. ఒక మ్యాట్ వేసుకొని కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి, ఆయన ఏదో ముద్ర చెప్తే ముద్రలో ఉండండి. ఈ 3 మాత్రం మ్యాండరీ. ఒకే టైము, ఒకే ప్లేసు, ఒక మ్యాట్ కింద. తర్వాత గురువు చెప్పిన సాధన ఏదైతే ఉంటుందో అది చేసుకోండి. కన్సిస్టెంట్గా చేయాలి. నేను అంటున్నా, ఫస్ట్ నేను ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇనిషియేషన్స్, ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నీ 24 hours ముందు సాధనకి పెట్టుకో. మిగిలిన టైం అంతా తర్వాత నువ్వు దేనికి అడ్జస్ట్ చేసుకుంటావు అడ్జస్ట్ చేసుకో. అన్నీ అయిపోయిన తర్వాత సాధనకి టైం ఉండట్లేదని చెప్పదు. ముందు సాధన ఫస్ట్ ప్రియారిటీ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ చేసి వర్క్ ఆన్ దట్. నాకైతే 12 years పట్టింది సాధన. మామూలుగా అయితే 12 years పడుతుంది ఏ సాధన అయినా. ఓకే, 12 yearsకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇప్పుడు సార్, సాధన కంప్లీట్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక సాధన కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలిసింది. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పటి నుంచో సాధన చేస్తున్నా, నాకు జ్ఞానోదయం అయిందని ఎలా తెలిసిద్ది అని అడుగుతుంటారు. నీకు జ్ఞానోదయం అయినప్పుడు ఆ క్వశ్చన్ రాదు. ఓకే, కంపల్సరీ యు ఆర్ సో యూ హ్యావ్ సో మచ్ క్లారిటీ అబౌట్ దట్ యు గాట్ ఎన్లైటెడ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.